హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. వీడియో కొంచెం లేట్ అయిపోయిందనమాట. మా విలేజ్లో మేము భోగి పండుగ అనేది ఎలా చేసుకుంటామో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసామండి. చీకట్లోనే లేసి ఇట్లా ఇంటి ముందుగానే కొంచెం ఏమైనా కట్టెలు ఇట్లా ఉంటాయి కదా, చెత్త మనకి అన్నీ గడ్డి ఇట్లా అన్నీ ముందు రోజే అన్నీ తెచ్చి పెట్టుకుంటాం అనమాట. ఇట్లా పనికిరాని వస్తువులన్నీ ఆ భోగి మంటలో వేసేసి ఇట్లా మార్నింగ్ వరకు అయితే 6 అట్లా అప్పటి వరకు కూర్చొని మంచిగా భోగి మంట ముందు చలి కాపుకుంటాం అందరం, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. చూసారు కదా, విలేజ్లో ఏంటంటే ఇలాగే చీకట్లోనే లేస్తారండి అందరూ. 4:30, 5 ఇట్లా లేచి మొత్తం కాలనీ అంతా మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. మా వీధి మొత్తం అందరూ మంటలు భలే వేశారనమాట. చాలా బాగుంటుంది. పండగ అంటేనే విలేజ్ కదండి, సంక్రాంతి. చక్కగా ఇట్లా ఎర్లీ మార్నింగే చీకట్లో లేసి చలిగా ఇట్లా భోగి మంట అందరం ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కగా మంట ముందైతే చలి కాపుకున్నాం. తర్వాత అయితే ఇంకా మా అత్తయ్య అయితే చూశారు కదా, మళ్ళీ తెల్లవారిపోతే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి రోడ్డు మీద, ముగ్గు వేసుకోవడానికి కుదరదని చెప్పేసి ఒక పక్క భోగి మంట వేసుకుంటూనే ఇంకో పక్క ఇంటి ముందు మంచిగా చిమ్ముకొని కల్లాపు చల్లుకొని ముగ్గు అయితే వేసుకుంటామండి. చూసారు కదా, భోగి మంట అనేది మనకి చాలా మంచిదండి సాంప్రదాయం. ఏంటంటే భోగి మంట ఇప్పుడు మనకి మంట చల్లారిన తర్వాత దాంట్లో నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల మీద నీళ్లు పెట్టేసి ఆ నీళ్లు కాగిన తర్వాత కనీసం తలా ఒక చెంబైనా ఆ నీళ్లు కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. మనం ఏంటంటే మాకు చాలా పెద్ద ఉన్న కట్టెలు పెట్టాం కదా, అందరికీ వాటర్ అయితే దాని మీద సరిపోయినాయి అనమాట. ఆ నీళ్లు పోయడం వల్ల ఏంటంటే పిల్లలకి అనారోగ్యాలు అనేవి రావండి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, దిష్టి దోషాలు ఇలాంటివి అనేవి పోతాయి అన్నమాట. భోగి మంట మీద కాచిన వాటర్ అనేవి స్నానం చేయడం వల్ల చాలా మంచిది. ఇది మన పూర్వం నుంచే సాంప్రదాయ ఆచారం అనమాట. సో అట్లా ఏంటంటే భోగి మంట మీద కాచిన నీళ్ళు అయితే పోస్తారు. చూశారు కదా, ఇట్లా మాకైతే ఇంకా తెల్లవారుతుంది. అప్పటికే మేము ఇంకంతా చూసారా, మా కాలనీ వీధి మొత్తం అట్లా అందరూ ఎవరింటి ముందు వాళ్ళు అట్లా భోగి మంటలు అయితే వేసుకుంటారండి. చలి కూడా అనిపించదు, అంత వేడిగా ఉంటుంది. అందరూ ఇంటి ముందు అట్లా చాలా చాలా సంతోషంగా చాలా సంబరంగా ఉంటుందన్నమాట. అట్లా చూస్తూ ఉంటే మనకి ఈ సిటీలో ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది అసలు కనిపించదు కదా. కొంచెం అయితే తెల్లారిందండి. మేము ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఇలా అయితే భోగి మంటలు అయితే వేసుకుంటారు. తర్వాత అయితే నేను ఇంకా కల్లాపు చల్లింది కొంచెం ఆరిపోయిందనమాట. తర్వాత అయితే వాళ్ళందరూ చలిమంట కాచుకుంటూ ఉన్నారు అక్కడ భోగి మంట ముందు. నేనైతే ముగ్గు వేస్తున్నాను. అప్పటికే 6 అట్లా అయిపోయింది, 5:30, 6 అవుతుంది. భోగి రోజు కదా, అందుకని ఇట్లా సింపుల్గా భోగి కుండ ఎలా వేసాను. అది రోడ్డు కదా అండి, అటు ఏంటంటే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి ఇంటి ముందు. అందులో మాది బస్ స్టాండ్లోనే ఉంటుందన్నమాట హౌసు. సో ఎక్కువగా వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని కొంచెం చిన్నగా క్యూట్గా వేసుకుంటే అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అయినా ముగ్గు అనేది ఉంటుందన్నమాట. పెద్దగా వేస్తే అప్పుడే మనకి ట్రాక్టర్స్, బైక్స్ ఇట్లా వెళ్తుంటాయి కదా, అవన్నీ తొక్కేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి అట్లా సింపుల్గా అయితే భోగి కుండ వేసి అటు ఇటు చెరుకు గడ్డలు అలా వేసానండి. చూసారు కదా, ఇలా సింపుల్గా మా భోగి పండుగ అయితే మేము ఇలా చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్ ఊరికి వచ్చి. అప్పటికి కొంచెం తెల్లారిపోయిందనమాట. హైదరాబాద్లో అయితే మొత్తం అండి అంతా ఖాళీ అయిపోయింది. ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేసారు. ఆ రోజు నైట్ మేము వస్తుంటే అసలు ఎలా ఒక తిరునాళ్ళ జాతర ఉన్నట్టు ఉంది కేపీహెచ్పి మొత్తం బస్ స్టాండ్ అయితే చూడడానికి. అంటే ఇంత బాగుంటుంది కాబట్టి విలేజ్లో పండగ అనేది, అందుకనే అంతగానం జనాలందరూ తరలి వాళ్ళ సొంతూర్లకైతే వెళ్తారు. చూశారు కదండి, తెల్లారిపోయింది. నేనైతే ఇలా సింపుల్గా మా ఇంటి ముందు భోగి రోజు రంగోలీ అయితే వేశాను. ఈవినింగ్ అయితే పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తామండి. భోగి పళ్ళలో మనం ఏమేమి కలుపుతారు చాలామందికి తెలియదండి. ఎంత ఏజ్ వాళ్ళకి పొయ్యాలి, అలాగే ఎంత ఏజ్ వరకు, ఎన్ని ఇయర్స్ వరకు భోగి పళ్ళు పొయ్యొచ్చు, భోగి పళ్ళల్లో ఏమేమి వెయ్యాలి,
ఎలా పోయాలి అనేది అన్నీ నేను చూపిస్తానండి. ముందుగా అయితే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం రేగిపళ్ళు తీసుకోవాలండి. రేగిపళ్ళు ఎక్కువ ఉంటే మంచిది. ఇంకా మాకైతే ఇవే దొరికినాయి. ఈసారి పొలంలో కూడా ఎక్కడ రేగిపళ్ళు లేవు. తర్వాత అలాగే ఇలా చెరుకు గడ్డి తెచ్చుకొని దాన్ని అయితే ఇలా మనకి హైదరాబాద్లో అయితే పీసెస్ అమ్ముతారు వాళ్ళు రెడీమేడ్గా. ఇక్కడ అలా లేదు. అందుకే మేము చెరుకు గడ్డి తెచ్చుకొని వాటిని ఇట్లా మా మామయ్య ఏంటంటే పైన పీలంతా తీసేసి ఇలా చిన్న ముక్కలు చేశారు. పిల్లలు హెడ్ మేము వస్తాం కాబట్టి ఇలా చిన్నగా తీసుకోవాలి. అలాగే కాయిన్స్ కూడా వేయాలండి, డబ్బులు, అలాగే చాక్లెట్స్ కొన్ని పిల్లలకి. నెక్స్ట్ ఇలా ఇంకా ఫ్లవర్స్, బంతిపూలు, గులాబీలు, చామంతులు ఇవన్నీ మంచిగా ఇట్లా మొత్తం ఇలా విడి తీసేసి ఏంటంటే ఆ భోగిపళ్ళలో కలిపేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం పిల్లలు తల మీద వేసినప్పుడు పిల్లలు కింద పడ్డాయన్నీ వస్తారు కదా, చిన్న చిన్న పిల్లలందరూ, వాళ్ళందరూ అనేవి ఆ చాక్లెట్స్, ఆ కాయిన్స్, భోగిపళ్ళు అనేవి ఏరుకుంటారండి చిన్నపిల్లలు సరదాగా. సో అట్లా చెరుకు ముక్కలు కూడా చిన్న చిన్న వేస్తే పిల్లలకి చలవ మంచిది అని చెప్పేసి అట్లా వేస్తారనమాట. ఇంకా చిన్న చిన్న బిస్కెట్స్ కూడా వేసుకుంటారు. మేమైతే ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తామండి మా పిల్లలకి భోగి పండుగ అనేది. చూశారు కదా, ఇలా చాలా సింపుల్గా మనం భోగిపళ్ళలో ఇవి ముఖ్యంగా కలపాలండి. ఇట్లా చాక్లెట్స్, కాయిన్స్, చెరుకు ముక్కలు, ఫ్లవర్స్, భోగిపళ్ళు ఇలా అన్నమాట. ఇవి మాత్రం మనం ఖచ్చితంగా పిల్లలకి ఇలా కలిపేసి వాళ్ళ తల మీద ఇలా గుప్పిట్ పట్టుకొని భోగిపళ్ళు అనేవి తల మీద వేస్తామండి. చూశారు కదా, అప్పుడు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పిల్లలందరూ ఆ కింద పడిన చాక్లెట్లన్నీ తీసుకుంటారు. ఇప్పుడైతే మేమందరం కలిసి ఒక్కొక్కరుగా అందరం జంటలుగా మా పిల్లలకైతే భోగిపళ్ళు పోస్తాం. ముందుగా అయితే ఇలా చైర్స్ వేస్తారండి. చైర్స్ వేసి దాని మీద ఒక బెడ్షీట్ వేసి ఒక 5గురు అట్లాగా దాని మీద ముందు అక్షింతలు అయితే వేస్తారండి. అక్షింతలు వేసిన తర్వాత పిల్లల్ని అయితే కూర్చోబెడతాము. చూశారు కదా, ఇప్పుడు ఏంటంటే ముందు నేను మా హస్బెండ్ ఫస్ట్ బాబుకైతే బొట్టు పెట్టేసి తర్వాత కుంకుమ పెడతామండి. ఆ తర్వాత ఏంటంటే అక్షింతలు వేయాలి. ఫస్ట్ అక్షింతలు వేసేసి తర్వాత భోగిపళ్ళు పోస్తాం అనమాట. చూశారు కదా, ఇది గొంపు చూపిస్తాను చూడండి. ఇట్లా ఫస్ట్ మనం చైర్స్ వేసి దాని మీద ఒక క్లాత్ అయితే వేస్తాము. ఇట్లా 5గురు వచ్చి దాని మీద అక్షింతలు వేస్తారండి, పెద్దవాళ్ళు, మంచిది. ఆ తర్వాత పిల్లల్ని అయితే కూర్చోబెట్టాం. చూశారు కదా, ఇలా అన్నమాట. తర్వాత మేమైతే బొట్టు పెట్టేసి ముందుగా అక్షింతలు వేసాము, నేను మా హస్బెండ్. తర్వాత అయితే ఇట్లా భోగిపళ్ళు అయితే పోస్తామండి పిల్లలకి. ఈ భోగిపళ్ళు అనేది మనం 12 ఇయర్స్ వరకు పోయొచ్చండి. అంటే మంత్స్ బేబీ దగ్గర నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మనం భోగిపళ్ళు పోయాలండి. భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి ఆ శ్రీమన్నారాయణ ఏమంటే వాళ్ళ అని ఆజ్ఞ అయితే మంచిది. శ్రీమన్నారాయణ ఆశీర్వాదం అయితే దక్కుతుందని చెప్తారండి. సో లక్ష్మీనారాయణల ఆశీర్వాదం అనేది పిల్లలకి దక్కుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి దిష్టి దోషాలు, ఇట్లా అనారోగ్యాలు ఇలా రాకుండా కూడా ఉంటాయండి. చాలా మంచిది. మనకి ఇది అనాదిగా వస్తున్న ఆచారం కదా. అంటే మనకేంటంటే రోజులు పెరిగే కొద్ది సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. కానీ భోగిపళ్ళు పోయడం అనేది మనకి పూర్వం నుంచే ఉంది అండి. చూశారు కదా, ఇలా ఒక్కొక్కరిగా మా అత్తయ్య వాళ్ళండి, మా పెద్దమ్మ, ఇట్లా అందరు మా వాళ్ళే అన్నమాట. అత్తయ్యలు, పెద్దమ్మలు, మా ఆడపడుచు, మా అత్తయ్య, మా మామయ్య, మా అల్లుళ్ళు, ఇట్లా మొత్తం మా ఫ్యామిలీయే అందరూ అక్కడ. పరాయి వాళ్ళు అయితే ఎవరు లేరు, అందరు మా సొంత వాళ్ళే. చూశారు కదా, ఈమె మా చిన్నత్త అండి. ఇట్లా ఒక్కొక్కరుగా ఏంటంటే అందరూ పిల్లలకి ఇట్లా బొట్టు పెట్టేసి ముందుగా అక్షింతలు వేసి తర్వాత అయితే భోగిపళ్ళు పోస్తారండి. ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చక్కగా అయితే ఇట్లా ఎవ్రీ ఇయర్ పిల్లలకి భోగిపళ్ళు అయితే నేను ఖచ్చితంగా పోస్తానండి. భోగిపళ్ళు పోయడం అనేది చాలా మంచిది. 5 మంత్స్ బేబీ, 3 మంత్స్ బేబీకి కూడా వేస్తుంటారు. ఇట్లా ఫేస్ మీద పడకుండా తల్లి ఒడిలో కూర్చోపెట్టుకొని వేస్తుంటారనమాట. కాకపోతే మరి అంత చిన్న పిల్లలకి ఎందుకని కొంచెం ఒక 5 మంత్స్ 6 మంత్స్ కొంచెం మనకి తల నిలబడాలండి చిన్న పిల్లలకి వేసేటప్పుడు. ఇప్పుడైతే ఏంటంటే అయిపోయిందండి. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి పసుపు పూసి కాళ్ళకి, ముత్తైదువులందరికీ, పెద్దవాళ్ళకి. తర్వాత అయితే తాంబూలం అయితే ఇలా ఇస్తారండి. అంటే ఆకు, ఒక్క, అరటిపళ్ళు, అలాగే ఏదైనా ఒక స్వీట్ అండి, మన ఇంట్లో మనకి అవైలబుల్గా ఉన్న ఏదో ఒక స్వీటు, అంటే నోరు తీపి చేస్తారన్నట్టుగా ఇట్లా అందరికీ వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి తర్వాత ఇలా తాంబూలం అయితే ఇస్తారండి. ఇట్లా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేసుకుంటారండి. మేమైతే ఇట్లా మా ఊర్లో అయితే మేము ఇలా చేసుకుంటాం అన్నమాట ఎవ్రీ ఇయర్.
పిల్లలకి నేను హైదరాబాద్లో చేశానండి. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా నేను ఊరికి రాలేదనమాట మేము. సో అప్పుడు ఏమైందంటే అక్కడ కూడా ఇలాగే అండి, పిల్లల్ని ఇలాగే సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేశానో నేను మా ఊర్లో మా పద్ధతి ఎలా అయితే ఉంటుందో నేను అక్కడ కూడా అలాగే చేసేదాన్ని. చుట్టుపక్కల నైబర్స్ అందరినీ పిలిచి ఇలాగే స్వీట్స్ తాంబూలం అలా ఇచ్చేదాన్ని అనమాట, వాళ్ళ చేతితో భోగిపళ్ళు పోసి. ఇట్లా అయిపోయిందండి. ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఫైనల్గా పిల్లలకి ఇట్లా మంగళ హారతి అయితే ఇస్తారండి. హారతి ఇవ్వడం వల్ల దిష్టి పోతుంది పిల్లలకి, అలాగే మంచిది కూడా. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఇలా మంగళ హారతి ఇచ్చేసి ఇంకా తర్వాత పిల్లల్ని ఆ తల అంతా కొంచెం అట్లా దులిపేసి, అంటే తొక్కకుండా వాళ్ళు అంతా తిరుగుతారు కదా తర్వాత. సో ఏంటంటే వాళ్ళని అక్కడి నుంచి పక్కకి పంపించేసి తర్వాత మనం ఆ బెడ్షీట్లో ఉన్నాయి కింద పడినవి మొత్తం మ్యాక్సిమం పిల్లలు తీసుకెళ్లారు కొన్ని, అవన్నీ మనం తొక్కకుండా ఒక క్లాత్తో తీసేసి ఎక్కడైనా చెట్ల పొదల్లో వేయాలండి. చాక్లెట్స్ అవి రేగిపళ్ళు మనం తినొచ్చు, అక్షింతలు పువ్వులు అవన్నీ ఉంటాయి కదా. సో ఏంటంటే అవి మనం తర్వాత పక్కన వేయాలన్నమాట. తర్వాత అయితే మా ఆడపడుచు ఇంటికి వెళ్తుందండి. తనకి బొట్టు పెట్టి పసుపు పూసి తాంబూలం చీర అదై పెట్టేసామన్నమాట. చీర బదులు మనీ అయితే ఇచ్చి తనకి ఆడపిల్ల కదా పండగ పూట అట్లా అయితే పంపించామన్నమాట. చూసారా ఫైనల్గా మా ఫ్యామిలీ పిక్స్ అండి ఇవన్నీ. అందరం కలిసి ఇలా అయితే చేసుకున్నాం భోగి పండుగ. చూసారు కదా, వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరూ మీ ఇంట్లో మీ పిల్లలకి భోగి పండుగ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.